ఎందుకత్తయ్యా బంగారికి కొత్త అకౌంట్? అర్థం కాల. తనకి మీరు నెల నెలా ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు కదా, తన ఇంట్లో అన్ని సౌకర్యాలతోనూ బానే ఉంది కదా. అలాంటప్పుడు తనకి సెపరేట్గా ఒక కార్పొరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చారు కదా, అది ఎందుకు అని అడుగుతున్నాను. అందులో నీకేంటి ప్రాబ్లం? అత్తయ్య, ఇన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను. మీ కోడలుగా నేనేం చెయ్యాలో అవన్నీ చేస్తూనే వచ్చాను. నాకిప్పటి వరకు మీరు అలాంటి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చింది లేదే. అయినా మీ అబ్బాయి కూడా ఉన్నారు కదా, ఆయనకు కూడా ఇలాంటి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వలేదే. మీ సొంత మనవడు రవి ఉన్నాడు, మీ వారసుడని చెప్తారు కదా, తనకి ఇలాంటి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వలేదే. ఇప్పుడు తనకి మాత్రం ఎందుకత్తయ్యా? ఇప్పుడు నేను చేసింది తప్పు అని చెప్తున్నావా? ఇది తప్పు కాదా? మీకు తెలియటం లేదా? ఇంతకు ముందు మీతో నేనిలా మాట్లాడిందే లేదు, కానీ నేను ఇలాగే జీవితాంతం ఉన్నాను అంటే నా పరిస్థితి ఏమవుతుంది అని నాకే భయంగా ఉంది. ఇప్పుడు నీకేం తక్కువైంది? తక్కువే అత్తయ్యా. నాకు కావలసిన మర్యాద ఇక్కడ ఎవరిస్తున్నారు? నాకు దక్కని అవకాశం నా తరువాత ఇంటికొచ్చిన నా కోడలికి దక్కుతోంది అంటే దానికి అర్థమేంటి? రవి, నేను, మా ఆయన అందరం 5కి 10కి తన దగ్గర చేయి చాచి నిల్చోవాలా? తనని డబ్బులు అడిగితే మా డబ్బులు మాకివ్వటానికే క్వశ్చన్ వేస్తుంది. ఇవ్వటం కుదరదని చెప్తుందా? తనకి మీరు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు, అంతే కదా? మీనా, నీకు, రవికి, జయరాంకి ఇక్కడ ఏ కొరత లేదు. బంగారే డబ్బులు తీసుకుంటున్నామని మీకు అనిపిస్తే, అది మీకు కష్టంగా ఉంటే మీరు డైరెక్ట్గా నన్నే అడగచ్చు. అందులో తప్పేమీ లేదు. అంటే తను అలాగే ఉండాలి కదత్తయ్యా. తనకి మాత్రం ఎందుకు వేరే అకౌంటు? మీనా, బంగారికి 1,00,000 ఖర్చులుండొచ్చు. ఒక్కోదానికి వేరే వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం తనకి ఉండకూడదు. బంగారి ఈ కంపెనీ కోసం, కుటుంబం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతోంది. బంగారికి ఇలాంటి ఒక మర్యాద ఇవ్వడం అనేది మన బాధ్యత. అందుకే నేను చేశాను. సూపర్ అత్తయ్య, సూపర్. మీరింత పార్షాలిటీ చూపిస్తారని నేను అస్సలు ఊహించలేదు. మిమ్మల్ని నేను వేరు అనుకున్నానత్తయ్య. మీరు అందరిలాగానే సొంత కొడుకు, సొంత కోడలు, మనవడి కంటే కూడా ఎక్కడ్నించో వచ్చింది మీకు అంత ఎక్కువైపోయింది కదా. మీనా, నా నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయికి నువ్వు ఎదిగిపోయావా? నేనేం చేసినా దానికి 1000 కారణాలుంటాయి. గొడవ చేయకు, కామ్గా వెళ్ళిపో. సరే అత్తయ్య, మీరొక నిర్ణయం తీసుకున్నారు. బదులుగా నేను నా నిర్ణయం చెప్పాలి కదా. ఏంటి? ఇన్నేళ్లుగా నాకేం కావాల్సొచ్చినా నేను మిమ్మల్నే అడుగుతూ వచ్చాను. అయితే ఇక బంగారికి ఏం కావాలన్నా కూడా తను నన్ను అడిగే తీసుకోవాలి. మీనా, లేదత్తయ్య, ఇది నా నిర్ణయం. ఇది నేను వదులుకోలేను. తను నా దగ్గర చెయ్యి చాచితేనే మీరు నాకిచ్చిన మర్యాద తనకి నా మీద ఉంటుంది.